అయినటువంటి పౌలు గారు అంతకుముందు ఎవరండి అంటే ఆయన సౌలు. ఈ సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా అంటే దేవుని పిల్లలందరినీ తెగ హింసించేస్తూ ఉన్నాడు. అంతగా చెప్పాలి అంటే స్టెఫెను చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. స్టెఫెన్ను దేవుని ఆరాధిస్తున్నాడని అందరూ ఒక లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. ఆ దగ్గర ఉండి రాళ్లతో కొట్టించి చంపిన వారిలో పౌలు ప్రధానుడిగా ఉంటున్నాడు. అప్పుడు ఆయన పేరు సౌలు. సౌలు ప్రధానుడిగా ఉండి ఆ రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు దగ్గరగానే ఉన్నాడు. భయంకరమైనటువంటి క్రైస్తవ విరోధిగా జీవిస్తున్నాడు. అసలు మరి సమస్త విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, గమాలీల పాదముల యొద్ద విద్య నేర్చుకున్నటువంటి వాడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, అటు ఉన్నతమైన ధనిక కుటుంబంలో పుట్టిన వాడు, అన్ని విధాలుగా కూడా తను సఫిషియెంట్గా ఉన్నాడు. కాబట్టి ఈ క్రైస్తవులు ఎవరు మన ప్రాంతంలోకి వచ్చి మనకు అడ్డు చెప్పడానికి, మన ప్రజలను మార్చడానికి అని సౌలు ఒక రోషం కలిగి క్రైస్తవుల్ని అంతమొంగించడానికి మరి ఆయన బయలుదేరి ఉంటున్నాడు. అయితే స్టిఫెన్ను చంపేటప్పుడు అంటండి, స్టిఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆ రాళ్లతో కొట్టి చంపుతున్న ఆ సమయంలో అందరూ ఏమనాలి, రాళ్లతో ఆ రాళ్ళు ఇలా ఇసిరివేసేటప్పుడు కన్నుకో, తలకో, భుజముకో, ఎముకకో, కడుపుకో పైనుంచి స్పీడ్గా ఏదో ఊరికే క్యాచ్ పట్టుకోవడానికి వేయట్లేదు, చంపడానికి వేసే రాళ్ల దెబ్బలు ఎంత బలంగా ఉంటాయండి. ఆ రాళ్ల దెబ్బలు ఒక్కొక్క రాయి ఒకళ్ళు కొట్టట్లేదండి, అందరు గుంపు కలిసి ఒక్కటేసారి రాళ్ల దెబ్బలు పడుతుంటే ఆ స్టిఫెను అబ్బా అమ్మ ఇంకొకటి ఏదైనా తనకిష్టమైనట్టుగా పోని యేసయ్యా అని పిలవాలి. కానీ ఆయన లేదు, ఇవేవి పట్టించుకోవట్లేదు. రాళ్ల దెబ్బలు తగులుతుంటే ఆయన చిరునవ్వుతో ఆకాశము వైపు తేరి చూస్తున్నాడంట. హల్లెలూయా, నవ్వుతున్నాడంట. చిరునవ్వు ఆయన ముఖాన కనపడిందంట. ఏంటి అంటే ఆ రాళ్ల దెబ్బలు తింటున్నటువంటి స్టెఫెన్కి పరలోకంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడి దర్శనం కలిగి ఉంటుందంట. హల్లెలూయా, ఆ దర్శనమును పొందుకుంటున్నాడు. ఈ దెబ్బలేమి ఆయనకు నొప్పి కలగ చేయటం లేదు, అవి బాధ కలగ చేయటం లేదు, నేను చనిపోతానని బాధ లేకపోతే భయాన్ని కలగ చేయటం లేదు. అంత మాత్రమే కాదు, ఆయన అలా చూస్తూ అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశాడంట. ఈ మాటలు సిలువలో యేసయ్య పలికాడు. యేసును పోలి జీవించటం అంటే స్టిఫెన్ కూడా అచ్చము ఇదే రీతిగా మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈ మాట ఆ రాళ్ల దెబ్బలను దాటుకొని ఆ సౌలు చెవున పడిందంటండి. మీరు నాశనం అయిపోతారు, మీకు శిక్ష వచ్చింది, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు అని చెప్పాలి. కానీ అదేంటి వీళ్ళని క్షమించని ప్రార్థన చేస్తున్నాడని మనసులో మొదటిగా సౌలుకు ఆ మాట నాటుకుపోయి ఉందంట. ఆ మాట నాటుకుపోయి ఉంది. ఇప్పుడు అధికారికంగా తాకీదులు పొందుకున్నాడు. ఎందుకు అంటే మరి ఎలాగైనా కూడా ఆ ప్రజలను హింసించాలి, శిక్షించాలి, ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడానికి ఒక ఆర్డర్ తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతున్న మార్గంలో దమస్కు మార్గంలో హృదయంలో ఒక క్వశ్చన్ ఉంది, ఎలా చెప్పగలిగాడని. ఆ ప్రశ్నకు బయటకు అడగలేడు, కానీ ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడే సౌలుని దర్శించి ఉంటున్నాడు. హల్లెలూయా, దేవుడే దర్శించి ఉంటున్నాడు. దర్శించి ఆయనతో మాట్లాడుతున్నాడు. స్వరము ద్వారా ఒక గొప్ప వెలుగు ద్వారా దేవాది దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ఒక ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు, దేవుణ్ణి చూడగలిగాడు. వెంటనే ఈ దర్శనం పొందుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ఒక్క దర్శనం సౌలు జీవితాన్ని మార్చేసింది. అపోస్తులందరికంటే ఎక్కువ పరిచర్య చేసిన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. బలమైన సేవ చేసినటువంటి వ్యక్తి, బలహీనులలో ప్రధానుడు, పాపులలో ప్రధానుడు, అపోస్తలుడిగా భూమిని తలకిందులు చేసేటువంటి ఒక శక్తివంతమైన పరిచర్య ఎలా చేయగలిగాడు? ఎన్ని శ్రమలు వచ్చినా అలాగని ఏమైనా ఒక్కరోజైనా మనశ్శాంతిగా ఉన్నాడా అంటే ప్రతిరోజు శ్రమలే. ఈరోజు ఈ చెరసాలలో వేసి ఆయన మనం చెప్పాలి అంటే ఆయన తిరగని చెరసాలంటూ లేదంట.
ఆయన వెళ్ళని జైలంటూ లేదంట. ప్రతి చెరసాలకు ఆయన వెళ్ళొచ్చిన వాడేనంట. అందరితో తన్నులు తిన్నాడంట. ఆయన ఉద్దేశం ఏంటంటే తన్నులు తిన్నా ఆ రాజు ఎదుట నిలబడినప్పుడు దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలని. తన్నులు తింటే తిన్నాను, ఆ క్షణములోనైనా ఇదే నా చివరి రోజు అనుకునేవాడంట. ప్రతిసారి ఆ రాజు ఎదుట నిలబడినప్పుడు నా పని అయిపోయింది, ఇదే చివరి రోజు అనుకొని ధైర్యంగా సువార్త ప్రకటించేసేవాడంట. మళ్ళీ తిరిగి బ్రతికేవాడు, మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఏ పూట కాపూట ఇదే నా చివరి రోజు అనుకొని ధైర్యంగా దెబ్బలు తింటూ ప్రాణం పోయేంత సొమ్మసిల్లిపోయి తను ఎక్కడ ఉన్నాని, భూమి మీద ఉన్నానా పరలోకంలో ఉన్నానా అర్థం కాని స్థితిలో కూడా దేవుడి ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదంట. మన జీవితంలో గనక దర్శనం పొందుకుంటే మనలో ఉన్న పాపము పరిశుద్ధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంతకుముందు కఠినమైన స్వభావము దేవుని కొరకు మెత్తన చేయబడుతుంది. అంతకుముందు రాతి గుండెలాగా ఉందేమో ఒక దర్శనం నువ్వు పొందుకుంటే మాంసపు గుండెగా మార్చబడుతుంది. దేవుడి చేతిలో ఇప్పుడు ఒక పనికిరాని పాత్రగా నీవు ఉంటున్నావేమో, ఒక దర్శనము పొందుకుంటే ఒక బలమైన పాత్రగా నీ తోటి వారందరికంటే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు. మోషే గారు ఆయన జీవిత చరిత్రను కనుక 3 భాగాలుగా అంచనా వేయచ్చు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో మరి ఆయన సకల భోగాలు అనుభవిస్తూ ఒక రాజకుమారునిగా బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు. రెండవ 40 సంవత్సరాలు ఆయన ఒక గొర్రెల కాపరిగా మిద్యాను అరణ్యంలో తన మామ దగ్గర జీవించాడు. ఒకప్పుడు మొదటి 40 ఏళ్ళేంటి, తనకు మొత్తము సుఖభోగాలంటే ఏంటో తెలుసు, ప్రతి రుచి తెలుసు, ప్రతి సుఖము తెలుసు, పట్టు పరుపులు తెలుసు, యుద్ధ నేర్పరితనము తెలుసు, అన్ని విషయాల్లో నేర్పరితనము కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆ 40 సంవత్సరాలు ముగిసే లోపల ఒక ఐగుప్తీయునితో హెబ్రీయుడు గొడవ పడుతూ ఉంటే ఆ గొడవ చూసి న్యాయం చెప్పాలని వెళ్ళి ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా గొడవ పడుతూ ఉంటే మధ్యలో తీర్పు తీర్చడానికి న్యాయం చెప్పడానికి వెళ్ళిన మనం గొడవ పడతామా? వాళ్ళతో గొడవ పడం కదా. ఇద్దరి మధ్య లేదులేమ్మా సర్దుకోండి అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాము. కానీ ఈ మోషే కోపంతో ఐగుప్తుని ఒకే ఒక గుద్దుతో చంపేశాడంట. చంపి మట్టిలో గొయ్యి తీయడం అంటే ఓకే, ఇసుకలో గొయ్యి తీసి పాతి పెట్టాడంటే ఎంత బలాఢ్యుడో. ఒక గుద్దుతో చంపేశాడంటే చచ్చిపోతాడు అనుకోలేదు, మాట వింటలేదని ఒక దెబ్బేశాడు. ఆ దెబ్బకి ఐగుప్తుడు చనిపోయాడు. అంత బలవంతుడు, అంత కోపం ఆయనకి కంట్రోల్ చేసుకోలేడు మోషే కోపాన్ని. అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టాడు ఈ సంగతి తెలుస్తుందని. ఇదంతా కూడా దేవుడి ప్రణాళికలో ఉంది. దేవుడు ఆయన చూశాడు, నా ప్రజలను మోషే ద్వారా విడిపించాలంటే ఈ మోషే ఏంటి ఇంత కోపంతో ఉన్నాడు, ఈ మోషే నా సేవకు ఇలా పనికిరాడు కదా, ఇంత కోపంతో ఉంటే నా సేవకు పనికిరాడు కదా అనుకొని మోషేకి బుద్ధి చెప్పడానికి అక్కడ ఉన్న వారందరూ హంతకుడు అనేలా చేశాడు. దేవుడు అనుకుంటా హత్యను పక్కకు పెట్టేయచ్చు, కానీ దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే హంతకుడు అనగానే మోషేలో భయము కలిగి ఆయన బలమో ఆయన అధికారమును బట్టో కాకుండా భయపడి పారిపోవటం మొదలుపెట్టాడు. పారిపోయి మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు ఒక ఓర్పు ఎలా ఉంటుందో, సహనం ఎలా ఉంటుందో, ఎవరు తిట్టినా అక్కడేమో సుఖభోగాలు అనుభవించాడు, ఇక్కడ స్నానం చేయటానికి కూడా లేదు. అక్కడ 3 పూటల పంచభక్ష పరమాణాలు తిన్నాడు, ఇక్కడ ఒక్క రోజులో ఒక్క పూట తింటాకి కూడా లేదు. ఈ గొర్రెలు విసిగించేస్తున్నాయి, ఆయన ఓపికతో ఒక్క గొర్రె మిస్ అవ్వకుండా రాత్రులు కూడా నిద్రపోకుండా ఆ గొర్రెల్ని కాపాడాలి. ఎంత కష్టమండి. అక్కడ ఎలా ఉన్నాడు, కంప్లీట్ ఆపోజిట్. దేవుడు మనల్ని ఒక ట్రైనింగ్ పీరియడ్లో నడిపిస్తూ ఉంటాడు. అస్సలు మా లైఫ్ ఇది కాదండి, మా స్టేటస్ ఇది కాదండి, మా జీవితం ఇది కాదండి, మేము ఇలా ఉండేవాళ్ళమండి, అలా ఉండేవాళ్ళమండి అని చెప్తూ ఉంటాం. కానీ ఎందుకు ఈ మార్పు అంటే దేవుడు మనల్ని దర్శించాడు కాబట్టి. హల్లెలూయా. అయితే ఈ 40 దినాలు ఉంటూ ఉన్నప్పుడు ఓకే, దేవుడికి ఒక నిశ్చయత, మోషే సెట్ అయిపోయాడు, మోషేకి ఓర్పు సహనము వచ్చేసింది అని అనుకున్న తరువాత ఇప్పుడు దేవుడే స్వయాన
మండుచున్న అగ్ని పొదలోకి దిగి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మండుచున్న పొదగా మోషేని దర్శించి ఉంటున్నాడు. ఏంటి ఈ విచిత్రం? ఒక మనుషుని కలవటానికి దేవుడే స్వయాన దిగి వచ్చి ప్రత్యక్షంగా ఒక పక్క ఆ మండుచున్న పొదను చూడటమే కాదు, స్వరాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కటి మాత్రమే కాదు, ఒకవేళ నీకు డౌట్ ఉందనుకోండి స్వరము, లేకపోతే ఇది కళ నిజమా అవునా కాదా, నువ్వు దేవుణ్ణి అడిగితే వాక్యం ద్వారా దేవుడు ఆ వారం నీతో మాట్లాడతాడు. నీ కళకు అర్థం ఏంటో తెలియచేస్తాడు. నీకు వచ్చింది కళ నిజమో కాదో నీకు తెలియచేస్తాడు. నీ దర్శనము నిజమో కాదో నీకు ఒకవేళ అనుమానం ఉంటే దేవుడు దానిని రూఢి చేస్తాడు. ఇక్కడ మండుచున్న పొదలో నుంచి ప్రత్యక్షత పొందుకున్నటువంటి ఆ యొక్క మోషే స్వరము ద్వారా కూడా నీ చెప్పులు విడిచి రమ్మని దేవుడు తన చిత్తమేదో అక్కడ మోషేకి తెలియచేసి ఉంటున్నాడు. ఇక్కడ మరి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇప్పుడు నేను మన చదువుకున్న లేఖన భాగం దగ్గరకు వస్తే యెషయా గురించి చెప్పాను కదండి. సౌలు ఎలా పౌలుగా మార్చబడ్డాడు, మోషే ఏ రీతిగా ఆ యొక్క దర్శనమును పొందుకొని అంత ముక్కోపి కోపము అలాంటి వాడు 40 లక్షల మంది, మరి ఇంచుమించు 30 లక్షల మంది కాల్బలము, 6 లక్షల మంది మరి ప్రజలు వారందరూ ఉంటున్నారంట. అలాంటి ప్రజలను ఎలా అంత ఓపికగా వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళాడు అంటే, దేవుడిచ్చిన దర్శనము ఆ విధంగా ఉంటుంది. దేవుడు నన్ను దర్శిస్తే ఊరికూరికే కోపగించుకోవు, ఊరికూరికే అలగవు. దేవుని శక్తిని పొందుకున్న నీలో ఒక నూతనమైన మార్పు వస్తుంది. ఎవరెన్ని అంటున్నా తట్టుకునే మనసు, ఓర్చుకునే మనసు, భరించే మనస్సు, అడ్జస్ట్ అయిపోయే మనసు, వాక్యం అర్థం చేసుకునే మనసు, కన్నీరు కార్చే మనసు, ప్రేమించే మనసు, ఇవన్నీ ఆటోమేటిక్గా అంట ఒక్క పరిశుద్ధాత్మ దర్శనం నువ్వు పొందుకుంటే ఈ పరిశుద్ధాత్మకు ఉండే గుణలక్షణాలన్నీ నీలోకి వచ్చేస్తాయంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనకు కావాలయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. యెషయా ఒక సాదాసీదా ప్రవక్తగా ఉన్నాడు. ఎప్పుడైతే అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడిని, చదువుకుందాం 2వ వచనం, మరి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. అప్పుడు ఎంత ఒక పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భం. కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా, ప్రతి దేవదూతకు 6 రెక్కలు ఉంటాయి. ప్రతి దేవదూత ఎత్తు 80 అడుగులంత ఎత్తు. ప్రతి దేవదూత తెల్లని హిమము వంటి మెరుపుతో మెరిచి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారిగా యెషయా ఒక దర్శనము, ఆ పరలోకములో ఆ సింహాసనం ఎదుట ఆ దేవుడు ఎలా ఉన్నాడంటండి, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని చూస్తున్నాడంట. చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉన్నాయంట. ఆయన వస్త్రము దేవాలయం అంతా నిండుకొని ఉన్నది. దాని అర్థం ఏంటంటే, దేవుని మహిమ ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఆయన వస్త్రము మనల్ని కప్పి ఉంచుతుంది అని అర్థం. హల్లెలూయా. అట్లా దేవదూతలు ఆరాధిస్తూ ఉండగా గొప్ప స్వరము, ఆ మందిరం అంతా ఏమైపోయిందో తెలుసా, ధూమముతో నింపబడి ఉందంట. నేను మిమ్మల్ని మొదటగా ఆరాధనలోకి తీసుకువెళ్ళేటప్పుడు స్తుతిస్తూ తీసుకుని వెళ్తా. ఎందుకు అంటే, నువ్వు హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉంటే గడప కమ్ములు కదలాలి. అనగా ఇదేదో గుమ్మాలు ఊగాలని కాదండి. అంటే ఎప్పటి నుంచో నాటుకుపోయి నిన్ను బాధ పెడుతున్న ప్రతి శ్రమ కదలిపోవాలి నీ యొక్క స్తుతి యాగము చేత. హల్లెలూయా. అంత ఒక బలమైనటువంటి ధూపమును దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. దేవదూతలంత పరిశుద్ధంగా వారు నిత్యము కూడా దేవుడి సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్న కోటాను కోట్ల దేవదూతలు, ఒక్కళ్ళిద్దరు కాదండి, 1000 మంది కాదు, కోటాను కోట్ల దేవదూతలు
ఒక్కసారి స్వరము వినండి. 100 మంది ఒక్కటేసారి యెహోవా పరిశుద్ధుడు అంటే ఎంత గంభీరంగా ఉంటుంది. అలాంటిది కోట్ల కొలది దేవదూతలు ఒకే స్వరముతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటే ఆ యొక్క శ్రమల సంకెళ్ళు యేసు నామములో తెగిపోవునుగాక. ఆ శక్తిని మనము పొందుకోవాలి. కానీ వారి స్తుతుల కంటే నీ స్తుతులు బలమైనవని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. అంత గొప్ప స్వరము, అంత గొప్ప శబ్దము, శత్రువులను భయపెట్టేటువంటి ఆ యొక్క స్తుతి యాగమును కూడా దేవుడు లెక్క చేయలేదు. కానీ అంతకంటే బలమైన నీ స్తుతి యాగం అంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అయితే ఈ దర్శనము ఎప్పుడైతే చూశాడో యెషయాకి ఒక అపవిత్రత కనిపిస్తుంది. యెషయా భక్తిపరుడండి, ప్రార్థనాపరుడండి, ఆయన గొప్ప ప్రవక్త. కానీ ఆ పరిశుద్ధత ముందు ఈ యొక్క ప్రవక్త పరిశుద్ధత లెక్కగా కనిపించలా, తగినది అనిపించలా. మనకి మనం అనుకుంటాం మేము చాలా బాగా ప్రార్థన చేస్తున్నామండి, ఇలా ఉన్నామండి, అలా ఉన్నామండి. లేకపోతే కొంతమంది సేవకులు అనుకుంటారు, మేము ఇప్పటిదాకా ఎన్నేళ్ల ఎక్స్పీరియన్సో మేము కలిగి ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, ఎన్నో దర్శనాలు మేము ఎంతో చూసాము, ఎన్నో సంఘాలు కట్టాము అని ఎన్ని చెప్పుకుంటూ ఉంటారు. కానీ యెషయా అంటున్నాడు, ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని, ఆ దేవుణ్ణి, ఆ దూతల్ని చూడగానే ఈ యెషయాకి తన పాపము కనపడిందంట. మరి మనం ఎంత, మన ప్రార్థన ఎంత, మన పరిశుద్ధత ఎంత చూడంగానే ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, నిన్ను స్తుతించాలని ఆశ ఉంది. కానీ ఈ యొక్క పాపపు పెదవులతో నేను ఎలా స్తుతించాలి? ఎందుకంటే అంతకుముందు నేను ఎంతోమందిని కఠినంగా మాట్లాడాను, వ్యర్థమైన మాటలు మాట్లాడాను. ఈ పెదవులతో నేను ఎలా ఆరాధించనయ్యా అని అడిగితే దేవుని సన్నిధి నుండి కారుతో ఉన్నటువంటి ఒక నిప్పు తీసుకొచ్చి ఆ యెషయా పెదవులను తాకి వెళ్ళిందంట. ఆ పెదవులు మండుతూ ఉన్నాయంట, ఆ పెదవులు మండుతూ ఉన్నాయంట, ఆ పెదవులను మండుతూ ఉన్నాయంట. దేవుడు ఇప్పుడు ఈ స్థలంలో ఒక్కొక్కరి పెదవులను మండించునుగాక. ఆయన బలమైన అభిషేకం దిగి వచ్చునుగాక. ఒక్కొక్క